మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి చెంది 3 రోజులు కావడంతో ఏదైతే ఆయన కిర్లంపూడిలో నివాసం వద్ద ఇంటి ప్రాంగణంలోని ఆయనకి సమాధిని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖననం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ 3వ రోజు కావడంతో కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆయనకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి ఇక్కడ ఆయన్ని స్మృతించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో గిరిబాబు ఉన్నారు. సార్, చివరిగా పద్మనాభం గారు ఏం చెప్పారు, ఆయన అంత్యక్రియలు ఎలా జరగాలని చెప్పారు సార్ మీతో? ఆయన చెప్పినట్టే చేశామండి. ఏం చెప్పారు? ఇప్పుడు పిలిచారు మిమ్మల్ని, ఇప్పుడు మాట్లాడారు? లాస్ట్ ఇయరే పిలిచారు సార్. లాస్ట్ ఇయరే చెప్పారండి నాకు. ఇంట్లోనే చేయమన్నారండి. ఏది కార్యక్రమాలు ఏది చేయొద్దన్నారండి. ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటానని చెప్పారనమాట. అమ్మగారు చాలా చెప్పారండి. మళ్ళీ మాట్లాడతాను మీతో ఎప్పుడన్నానండి. థ్యాంక్ యూ సార్. నిజంగా ఆయన ఆశయాలు కానీ ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సార్? మీరు కూడా రాజకీయాల్లో ప్రవేశించారు, వైఎస్ఆర్సీపీ కిర్లంపూడి ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు ఏం నేర్చుకున్నారు సార్ ఆయన నుంచి మీరు? ఆయన ఒక హిమాలయ పర్వతం లాంటి మనిషి అండి. ఎంత నేర్చుకున్నా సరిపోయిన జీవితం అండి అయింది. ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతోటి. ఏం చెప్పారు సార్ రాజకీయాల్లో ఎలా ఉండాలనేది? నిబద్ధత, నిజాయితీగా పెట్టింది పేరు ముద్రగడ పద్మనాభం. ఆయన వారసుడిగా మీకు ఏం చెప్పారు సార్? ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దని నాకు చెప్పారండి. నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక విలువ ఉంటే అది వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది తప్ప ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దు. అది డబ్బైనా, అధికారమైనా, పదవైనా నువ్వు నిజాయితీగా బ్రతుకు అని నాకు చెప్పడం జరిగిందండి. సార్, ఆయన కాపు ఉద్యమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాపులు బాగుపడాలని చెప్పి ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమంలో బాగా మీ కుటుంబం అంతా కూడా దీక్ష చేసినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు సార్ అప్పట్లో? ఇంకా ఇన్ని చాలా బాధాకరమైన విషయాలండి. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం సార్ డీటెయిల్గా. ఎప్పుడైనా ఇంకా అంత ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు టాక్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది మనం చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం నుంచి రాజకీయాలకు సంబంధించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన ఉద్యమ స్ఫూర్తి కూడా ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఏవైతే చనిపోక ముందు మాకు అంత్యక్రియల కోసం చెప్పారో అవన్నీ కూడా తూచా చెప్పకుండా పాటించి ఆయన యొక్క సూచనలు, ఆదేశాలను మేము గౌరవించామని చెప్పి ముద్రగడ కుమారుడు గిరిబాబు చెప్తున్న పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి నుండి.